42% రిజర్వేషన్ల కోసం బీసీ ఇవాళ రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని వర్గాల ప్రజలు మద్దతుతోనే విజయవంతంగా ఈ రాష్ట్రంలో బంద్ కొనసాగుతూ ఉంది. దీనికి ప్రజా సంఘాలు అన్ని రాజకీయ పక్షాలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి మరి బీసీ వర్గాలకు మద్దతుగా ఇలా యావత్ తెలంగాణ సమాజం నిలబడ్డది. సరే, ముఖ్యంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా 60% జనాభా కలిగిన బీసీ వర్గాలకు మరి కులగణన జరిగి ఈ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో అన్ని వర్గాల మరి శాసనసభ్యులు అన్ని రాజకీయ పక్షాలు మద్దతు ఇచ్చి మరి బిల్లును తయారు చేసి మరి రాష్ట్ర గవర్నర్కు కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ ఇవాళ దురదృష్టం, రాష్ట్ర గవర్నర్ వద్ద పెండింగ్లో పెట్టుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం బిల్లును ఆమోదించకపోవడంతో ఇలా శాసనసభలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించినటువంటి మరి శాసనసభ బిల్లులు ఇలా మొత్తం కూడా పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే ఇలా శాసనసభలో అత్యధికంగా అందరూ ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చిన తర్వాత కూడా గవర్నర్ ఇవాళ దీన్ని ఆమోదించకపోవడంతో బీసీ వర్గాల మధ్య మరి నోటికాడు వచ్చినటువంటి బుక్క మరి పక్కకు పోయింది. అందువల్ల ఇప్పటికైనా గవర్నర్ కానీ కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని ఆమోదించాలి. ఇవాళ ముఖ్యంగా తరతరాలుగా బీసీ వర్గాలు అణగారిన వర్గాలు మరి హక్కులు అనేక రకాల కోల్పోవడం జరిగింది. అందువల్ల కులగణన జరిగింది. రాష్ట్రంలో డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ దురదృష్టం, కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్ర గవర్నరు ఆమోదించకపోవడంతో ఇవాళ బిల్లుకు న్యాయస్థానాల్లో మరి అడ్డంకులు వస్తూ ఉన్నాయి. సరే, ఒక పక్క దేశంలో తమిళనాడు తరాలు మరి 9th షెడ్యూల్లో చేర్చి మరి రిజర్వేషన్లు కొనసాగుతూ ఉన్నాయి. తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. అందువల్ల ఇలా ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు మద్దతు ఇస్తూ ఉన్నట్టు ప్రకటిస్తూ ఉన్నారు. అందువల్ల చిత్తశుద్ధితోనే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కూడా మరి తాను చేయగలిగినంత వరకు చేయడం జరిగింది. అయినా కూడా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని కేంద్రం మీద పెద్ద ఎత్తున ఒత్తిడి తీసుకురావాలి. దీనికి గతంలో మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో కూడా మరి అనేక సంవత్సరాలుగా మందకిష్టం మాదిగా నాయకత్వంలో కొనసాగినటువంటి దాన్ని పరిష్కారం జరిగింది. ఆ తరాలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ వర్గాలు న్యాయం జరిగంగా 42% రిజర్వేషన్ ఇచ్చే విధంగా మరి ఆ రకంగా ఆలోచన చేయాలి. బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేయాలని దీనికి సంపూర్ణంగా కమ్యూనిస్టు పార్టీ మద్దతు ఇస్తూ ఉంది. ప్రత్యక్షంగా ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. ఈ బంద్ను మరి పూర్తిగా మద్దతు ప్రకటిస్తా ఉంది.